అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఇది గురువారం పొద్దున్నే వ్లాగ్ అనమాట. ఇంక స్టార్ట్ అయితే చేసేసుకుందాం అనేసి పొద్దున్నే లేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. మీరందరూ నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఈరోజు నేను ఏమేమి చేసుకున్నానో తెలిసిపోతది. ఇంకా రాత్రి అయితే అన్నం వండిన అస్సలు నిన్న చాతనే కాలేదనమాట. ఫుల్ కడుపు నొప్పి. ఇంకా పప్పు, చట్నీ అయితే రాత్రి మా ఆయన కొనుక్కొచ్చేసిండు. ఇంకా పొద్దున్నుంచి నిన్న ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేను తెలుసా? గిన్నెలు, బట్టలు, ఇల్లు అసలు ఓపికనే లేకుండే ఒక్క పని కూడా చేయలేననమాట. ఇంకా ఈరోజైతే పనంతా చేసేసుకోవాలి. ఇంక లేచిన కదా పొద్దున్నే హుషారుంది. ఇంకా పొద్దున్నే లేచేసి ముఖం కడుక్కొని వచ్చేసి వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇవాళ నిమ్మకాయనే లేదు, తాగబుద్దే కాలే వాటర్. నిమ్మకాయ బాగా అలవాటైపోయింది నాకు. సరే అనేసి పొద్దున్నే ఇంక వాటర్ తాగేసి వచ్చి మంటేసి నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేసిన. ఇంక ఒక్కొక్కళ్ళు స్నానాలైతే చేసేసుకున్నారు. నేనైతే పొద్దున్నే చేయలేదు. ఇవాళ దందకేం పోలే. 2 డేస్ అయింది ఇక దందకోక. ఇంక రేపటి నుంచి అయితే పోవాలి. ఇంకా కారం పొడి అయిపోయినుండే అని చెప్పినా కదా ముందు వీడియోలో. ఇంకా కారం పొడి అయితే లేదు. నైట్ ఏమో పప్పు చట్నీ తెచ్చేసుకొని తినేసినాం. ఇంకా పొద్దున్నే లేచేసి అన్నం మిగిలిపోయింది కదా, ఇంకా చింతపండు పులిహోర చేసేద్దాం. చింతపండు పులిహోర అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. ఇంకా చేసేద్దాంలే అనేసి చింతపండు పులిహోర చేసేస్తే పప్పమ్మ తినేసి టిఫిన్ కట్టుకొని పోతుంది. నేను కూడా అదే తింటా. తర్వాత మా ఆయన లేచిన తర్వాత ఏమన్నా తెస్తే వాళ్ళకు వండాలి అని అనుకున్నా. ఇంకా ఇంట్లో పనంతా చేసుకుంటుంటే ఇంకా మా ఆయన అయితే నిద్రలేచేసిండు అనమాట. ఇంకా చింతపండు పులిహోర అయితే 2 పచ్చిమిరపకాయలు, కొన్ని పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసేసి చింతపండు పిసికి పోసేసిన అనమాట. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి దగ్గరికి అయినాక అన్నం వేసేసి కలిపేసిన. కానీ కొంచెమే పసుపు వేసిన, ఇంకా కొంచెం పసుపు వేస్తే బాగుండు అనిపించింది. కానీ కలర్ రాలేదనమాట. అందుకు కలర్ వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. కానీ ఎక్కువ కూడా ఏది వేసుకోకూడదు, ఇట్లనే ఉండాలి అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి. ఇంకా చింతపండు పులిహోర చేసేసినాక పప్పమ్మకైతే టిఫిన్ కట్టేసిన. పప్పమ్మ లేచింది, స్నానం చేసింది. తల స్నానం చేసి అమ్మ నీళ్ళు పెట్టమ్మా అంటే పొద్దున్నే నీళ్ళు పెట్టేసిన అనమాట. ఇంకా అది చేసిన తర్వాత అందరూ ఒక్కొక్కరు చేసేసుకున్నారు మళ్ళీ స్నానాలు. ఇంకా పప్పమ్మ రెడీ అయిపోగానే ఇంకా ఎలుక తెలుసా, చిట్టి ఎలుక. నాకు చిట్టి ఎలుకను అస్సలు విడిచిపెట్టబుద్దే కాలేదు. కానీ ఏం చేద్దాం, పిల్లల బుక్కులు ఏడంట ఆడనే ఉన్నాయి, కొట్టేస్తుందని భయంతో పట్టుకున్నాం. ఇంకా మా ఆయన నిద్ర లేచిన తర్వాత ఇంకా వదిలేసి వచ్చిండు దూరం పోయి. అది ఎట్లా దొరికిందంటే మా ఆయన ఇంకా సంచి పట్టుకుంటే కూడా దొరకలేదు. అది లాస్ట్కి టవాలా పెట్టేసి చేతితో మాత్రం పట్టుకొని ఒక కవర్లోకి వేసేసుకొని తీసుకపోయి వదిలేసి వచ్చిండు. ఇంకా పప్పమ్మ అయితే రెడీ అయితే అయిపోయి వెళ్ళిపోయింది. ఇంకా బట్టలు తీసేసి ఇల్లు ఊడ్చేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా నా దుప్పట్లన్నీ మడత పెట్టేసుకున్న, అవతల ఇంట్లో వాళ్ళ దుప్పట్లు కూడా మడత పెట్టేసిన అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా బయటికి పోయేసి వాళ్ళకి బోటి మెదడు ఇంకా నా కొడుకు అయితే వెళ్ళిపోతాడు. రేపు పోతాడో ఎల్లుండి పోతాడో. ఇంకా కొంచెం క్లాసెస్ వినేటివి ఉన్నాయంట. అంటే కొన్ని కొన్ని అర్థమైనవి, కొన్ని కొన్ని అర్థం కాని ఉంటాయి కదా. మళ్ళీ ఆన్లైన్ క్లాసులలో మంచిగా వింటాడనమాట. సార్ వాళ్ళు చెప్పినంత వరకే అర్థమవుతాయి. ఒక్కొక్కసారి మధ్యలో ఇంకా చేతగాక క్లాసెస్ మిస్ అయినప్పుడు అవి ఇవి ఉంటాయి కదా, అప్పుడు వినని ఉంటే ఇప్పుడు ఎగ్జామ్స్కి కొంచెం వినేసిపోతామా మ్యాథ్స్ క్లాసెస్ అని చెప్పిండు. ఇంకా మ్యాథ్స్ క్లాసెస్ వింటే వెళ్ళిపోతాడు అనమాట. నాకు తెలిసి శనివారం పోతాడో శుక్రవారం, నేనైతే శుక్రవారమే పోతాడు అనుకుంటున్నా, ఏమో. ఇంకా బోటి అయితే మంచిగా నీట్గా కడిగేసుకొని మెదడైతే కడగొద్దంట. అందుకే బోటి ఒకటి కడిగేసుకొని కొన్ని వాటర్ వేసేసి కుక్కర్లో అయితే పెట్టేసిన. ఫస్ట్ ఉడకనిచ్చేసి ఆ వాటర్ అన్నీ వంపేయాలి. వంపిన తర్వాత కూర అయితే స్టార్ట్ చేసేస్తా అనమాట. అప్పటి వరకు ఇంకా గిన్నెలన్నీ బయటికి వేసేసుకున్నా. నిన్నటివి ఇవాళటివి గిన్నెలు చాలా ఉన్నాయి కడిగేటివి. ఇంకా ఇల్లు తుడిచేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. ఇంకా టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ ఉల్లిగడ్డ వేపేసుకున్న తర్వాత టమాటాలు, ఉప్పు, కారం అన్నీ వేసేసి టమాటా కూరలాగా చేసేసుకున్న. తర్వాత బోటి ఉడికింది కదా, అది తీసి దీంట్లోకి వేసేసుకోవాలి. ఒక పక్కకు అన్నం పెట్టేసిన. ఇంకా చపాతీ చేసేస్తే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది వాళ్ళకి. నేను మాత్రం
రాత్రి పప్పు వేసేసుకొని తిందామలే అని అనుకున్నా. ఎందుకంటే ఇవాళ గురువారం కదా, నేను తినను. ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేసేసుకొని మెదడులోకి కూడా వేసేసుకున్నా. నేను మెదడు ఎట్లా వండుతా చెప్తా చూసేయండి. ఉల్లిగడ్డలు మంచిగా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. మీరు ఎట్లా కొన్ని వేసుకుంటారా, ఎక్కువ వేసుకుంటారా? సేమ్ గుడ్డు కూర లాగానే అవుతుంది. కొంచెం ఎక్కువ వేసేసుకొని, తక్కువ అంటే ఒకటి, నేను 3 ఉల్లిగడ్డలు అట్లా వేసుకున్నా, చిన్న చిన్నవి. పెద్దవైతే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది, చాలా పెద్దది. మీడియం సైజు ఉంటే 2 వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఉల్లిగడ్డ వేసేసుకొని ఉప్పు, కారం, కొంచెం నూనె వేసుకుంటే అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. కొంచెం ఎల్లిపాయ వాసన వస్తుంది కదా అనేసి వేయలే అనమాట. మంచిగా అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇంగో నేనైతే టమాటాలు, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం మంచిగా ఉప్పు కారం వేయలేదు. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేపేసి అల్లం వెల్లిపాయ వేసి టమాటాలు వేసిన తర్వాత ఇంక బోటి ఉడికింది దాంట్లో వేసేసిన తర్వాత ఉప్పు కారం కూడా ఇప్పుడు వేసేసుకున్నాను అనమాట. కొంచెం సాజీర, లవంగాలు, జీలకర్ర ఉంటే చిన్న రోట్లో దంచేసుకొని కూరలోకి అయితే వేసేసుకున్నా. అప్పటి వరకు అన్నం అయిపోయింది. అన్నం పక్కకు పొయ్యి మీద పెట్టేసి ఇంకా పెద్ద పొయ్యి మీద కూర అయితే పెట్టేసుకున్నా. ఇంకా మసాలా దంచింది దాంట్లోకి వేసేసుకొని కొంచెం ఇట్లా లైట్గా ఉడికినప్పుడే బాగుంది. ఇంకా కొంచెం వాటర్ వేసేస్తే కొంచెం చారు అవుతుంది అంతే. ఇట్లా తినేటోళ్ళు ఇట్లా కూడా తినొచ్చు. కూర మాత్రం టేస్ట్ బాగుంటుంది. నా కొడుకుకి కూర చారు ఉండాలి. ఫ్రైలు ఉన్నా సరే కానీ చారు కంపల్సరీ ఉండాలి. ఇంకా మా ఆయన అయితే బోటి ఫ్రై చేయొద్దా అన్నాడు. కానీ వద్దులే, ఇది మెదడు ఉంది కదా ఫ్రై, అందుకని బోటి చారు పెట్టేసిన. ఇప్పటికీ నైట్కి అవుతుంది కదా అనేసి ఇంకా నేనైతే ఇప్పుడు చిత్రాన్నం తినేసిన వేసేసుకొని. ఇంకా నైట్కి మళ్ళీ ఏం కూర వండాలో చూడాలి. ఇంకా వాళ్ళకి చపాతీ పిండి అయితే పిసికేసుకున్నా. చపాతీలు అయితే ఒక 6 చేసేసిన అనమాట. ఇప్పటికీ మధ్యాహ్నంకి మిగిలితే మధ్యాహ్నంకి, లేకుంటే లేదు. ఇంకా మా వానికి అయితే ముఖం కడుక్కొని రాగానే చేసుకుంటేనే ఇచ్చేసిన, ఆకలి అవుతుందంటే. ఇంకా వాడైతే తినేసిండనమాట. నాకు చపాతీలు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాయి కదా, ఈ చపాతీలు చేసినప్పుడల్లా ఎందుకురా దేవుడా ఈ చపాతీలు అనిపిస్తుంది. కానీ చపాతీలు కూడా మంచిగా ఉంటాయి. అసలు పన్నీర్ కర్రీ చేసుకుందామని పన్నీర్ తెచ్చిపెట్టుకొని చాలా రోజులైంది. చపాతీలు చూసి గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. చేస్తా రేపు చేస్తా. రేపు చూద్దాం. మళ్ళీ నా కొడుకు వెళ్ళిపోతాడు కదా, రేపు ఉంటే రేపు చేస్తా, ఇంకా లేకుంటే లేదు. ఇంకా బోటి కూర అయితే అయిపోయింది, చపాతీలు అయిపోయినాయి. ఏమంటారో మెదడు వేపేసిన మా వాడు తినేసిండనమాట. ఇంకా అన్నీ పొయ్యి కాడ అన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఇంకా అంతే, బట్ట పెట్టి మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి. పిండి పడి ఉంటుంది, అన్ని కూరగాయలు కట్ చేసుకుంటా అవన్నీ పెట్టుకుంటా కదా, ఇంక ఇదంతా ఇట్లా నీట్గా తుడిచేసుకుంటా. ఒక్క గిన్నెనన్నా ఉందా చూడండి మా సెల్ఫ్లల్లా, మొత్తం ఖాళీ, అన్నీ బయటేసేసుకున్నా. ఇంకా మధ్యాహ్నం పొద్దున్నుంచి ఇంక మళ్ళీ పని అయితే గిన్నెలు చూసి మస్తు భయమైపోయింది. అమ్మో నిన్న అస్సలు చేత కాలేదు, పొద్దుంచి బాగానే పని చేసిన అనేసి ఇంకా గిన్నెలు మళ్ళీ అస్సలు కడగలేను. ఇంకా సాయంత్రం మళ్ళీ పని స్టార్ట్. ఇంకా కొద్దిసేపు పండుకున్న, చిత్రాన్నం తినేసి ఇంకా పండుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అయితే గిన్నెలు స్టార్ట్ చేసేసిన కడగడం. నీళ్ళు పెట్టేసుకున్న పొయ్యి మీద. అవును, నీళ్ళు పెట్టుకున్న వీడియో మధ్యలో మిస్ అయిపోయింది. పెడతా అనుకున్న క్లిప్పు మర్చిపోయినా. ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని మాట్లాడుతుంటే ఇప్పుడు మధ్యలో ఎట్లా జాయిన్ చేయనీకి వస్తుంది? చెయ్యనీకి వస్తుందేమో, నేర్చుకోవాలి నేను. నాకు మధ్యలో ఇట్లా జాయిన్ చేసేది, లాస్ట్లో ఎండ్లో ఇట్లా మధ్యలో డిలీట్ చేసేస్తూ ఉంటా ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసేటప్పుడు. అవును, కానీ జేమెన్స్ ఎగ్జామ్ అయితే నిన్న రాసేసి వచ్చిండు నా కొడుకు. ఎట్లా రాసిండో చెప్తా. ఏమో ఎట్లా రాసిండంటే, ఏమో అంటావేందక్క అనొచ్చు, కానీ వానికి జేమెన్స్ ఏం సిలబస్ చెప్పరు. ఓన్లీ అది గురుకుల్ కదా, ఐపీ మాత్రమే చెప్తారనమాట. ఐపీ మాత్రమే వచ్చినాయి, కొన్ని పెట్టేసి వచ్చిండంట. అంటే ఇంక అన్నీ రాయాలి కదా, వచ్చిన కాడికి వస్తాయి, రాని ఉంటే రావు. ఏదన్నా ట్రై చేయాలి, వస్తే లక్. అంటే కొన్ని చదువుకునే వచ్చినాయి, పూర్తి రాకుండా ఏం లక్ మీదనే కాదు, కానీ ఇంకా ఆన్సర్స్ ఏదైనా సరే రాయాలి అనుకున్నప్పుడు రాయాలి, ట్రై చేయాలి అనుకున్నప్పుడు ట్రై చేయాలి, అంతే కదా. ఇంకా మా ఓనికి కూడా అదే చెప్పిన, నువ్వు రాకపోని ఫస్ట్ అయితే ఫీజు కట్టి రాయి అని చెప్పిన. 1000 రూపాయలు పోతే పోతాయి, వస్తే మాత్రం సీట్ వస్తుంది కదా. నువ్వైతే మంచిగానే ప్రిపేర్ అయినావు, నీకు ధైర్యం ఉండాలి.
వచ్చిన కాడికి వస్తాయి, రాకుంటే అదృష్టం కూడా కలిసి రావాలి. ఒకవేళ అదృష్టం కలిసి వచ్చినా అది కూడా వస్తుంది. కానీ కన్ఫామ్గా ఎందుకంటే వాడు అంటే చదువుతాడు, చదవడని ఏం కాదు కానీ కన్ఫామ్గా ఎందుకు రాదు వస్తుంది అని అంటున్నా అంటే వానికి చెప్పేది ఐపీ సిలబస్, జేఎంఎన్ సిలబస్ ఏం చెప్పరు. ఏదో వాడు కొంచెం ఆన్లైన్ క్లాసెస్ విని రాయనికే ప్రిపేర్ అయ్యిండు. మనం ఎంకరేజ్ చేయాలి కానీ చదువుకో అని, ఇంకా నువ్వు రాయవులే చెయ్యవులే అని అంటే వానికి ఇంకా డిసప్పాయింట్ అవుతాడు అనమాట. అందుకని రాయి, ఐపీ సిలబస్ కూడా ఉంటుంది కదా దాంట్లో అని చెప్తే సరే రాస్తా అనేసి రాసిండనమాట. ఇంకా ఏమో దేవుని చేతిలో ఉంది అంత. నాకైతే రావాలనే ఉంది. సీట్ వస్తే వాడు సెటిల్ అయితే కదా మనం బాగుంటాం. మన పిల్లల కోసమే కదా మనం రోజు కష్టపడి సంపాదించి మొత్తం వాళ్ళ కోసమే కదా. మనం ఏం నెత్తిలో కట్టుకొని పోము కదా. ఎంత తిప్పలు పడ్డా పొద్దున్న నుంచి పొద్దుమికి వరకు ఇంత బుక్కడు అన్నమే తింటాం. సచిన రోజు అదే మట్టిలో కలిసిపోతాం. కానీ మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అంతా. కానీ వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా బాగుంటాం. వాళ్ళకి ఏమన్నా అయినా కూడా మనం అస్సలు భరించలేము, అసలు ఉండలేము కూడా. అంతే కదా. పిల్లలు మాత్రం ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే చదువుల మీద మొత్తం ఇట్లా పరిగెడుతున్నారు మొత్తం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అట్లా పరిగెత్తడం వల్లనే మనం ముందరికి కూడా పోతామన్నమాట. లేకుంటే ఇంకా డల్ అయిపోతాం. ఎట్లా పరిగెడతారో అంత ముందరికి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఈ జనరేషన్ అయితే మన జనరేషన్నే బాగుండేది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే మనకు పొద్దున ఒక 9కి 9:30కి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అయితే 10 అనుకోండి. ఇంకా మా అంటే 3:30 4 వరకే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉండేవి. ఇప్పుడు పిల్లలు పొద్దున్న 6 6:30కి 7 గంటలకి పోతే నైట్ ఎన్ని గంటలకు వస్తున్నారంటే మా పాప అయితే 6:30కి వస్తుంది. ఇంకా హాస్టల్లో పిల్లలైతే చెప్పొద్దు. పొద్దున్న 4కి లేస్తే నైట్ 10:30 వరకు కంటిన్యూగా మధ్యలో ఏడో 3 పూటలు ఇంత తిననీకి ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారేమో అంతే. హాఫ్ అన్ అవర్ అట్లా ఉరుకులాడినా కూడా ర్యాంకుల కోసం మళ్ళీ పిల్లలు రాలేవని బాధతోని ఏమంటారు చనిపోయే పిల్లలున్నారు, సూసైడ్స్ చేసుకునే పిల్లలున్నారు. చదువు ఒత్తిడి ఎక్కువై చచ్చిపోయే పిల్లలు కూడా ఉన్నారు ఈ మధ్య. ఇంగో పప్పమ్మ నేను మాట్లాడుతుంటేనే వచ్చేసింది. ఎంత అవుతుంది చూడండి టైము 6:30 6:20 ఏమో అవుతుంటుంది ఆమె వచ్చే టైం కల్లా. ఏమై నన్ను వచ్చినా రేకు కాడ నిలబడ్డా అసలు నన్ను చూస్తలేవో అంది. నేను కొంచెం కెమెరా ఇట్లా పెట్టేది ఉండే మీకు అసలు కనబడుతుండే. ఏమో నా పని నాకు అయిపోయింది. గిన్నెలు చూసినావో ఎన్ని ఉన్నాయో అనేసి దానికి చెప్పేసిన అనమాట. ఇంకా స్నానం చేసేసి బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నా. నైట్ అయిపోయింది. ఇంకా రేపైతే మళ్ళీ ఇప్పటికే 3 జతల బట్టలు అయిపోయినాయి నావి. మొన్నటివి, నిన్నటివి, ఇవాళటివి బట్టలైతే ఉతకలే అనమాట మొన్నటి నుంచి. ఇంకా నిన్న ఓపిక లేక ఒక్క పని కూడా చేయలేను కదా. అందుకని ఏడ పని ఆడనే ఉండే. ఇంకా బట్టలన్నీ ఉతికి ఆరేసేసిన. ఇంకా పని అయిపోయింది అనుకునే లేపు మళ్ళీ వంట పని స్టార్ట్. పొద్దున్న బోటీ చేసేసిన కదా ఉంది సరిపోతుందిలే అనుకున్నా. కానీ సరిపోలేదు. ఇంకా మళ్ళీ నాకు కూడా కూర కావాలి కదా. మధ్యాహ్నం చిత్రాన్నం తినేసి గమ్ముగున్నా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏం పప్పు చేయాలా వద్దా అనుకుంటూనే చట్నీ ఉంది తినేద్దామా, పెరుగుంది తినేద్దామా అనుకుంటే మళ్ళీ బోటీ సరిపోదులే మళ్ళీ అందరికి కావాలి నాకు ఒక్కదానికి ఎట్లా అనుకొని ఇంకా మళ్ళీ టమాటాలు కోసేసి ఉల్లిగడ్డలు కోసేసి పొయ్యి మీద అయితే వేసేసిన అనమాట. టమాటాల కూర వండేసి అన్నం ఉంది పొద్దుంది కొంచెం, ఎందుకంటే చపాతీలు చేసిన కదా అవి తిన్నారనమాట. అందుకే కొంచెం అన్నం ఉంది కదా అనేసి 4 రొట్టెలు మాత్రమే చేసేసిన, ఎక్కువేం చేయలేను. టమాటాలు కొంచెం పండు పెద్దగున్నాయి. కానీ టమాటా కూర వండేటప్పుడు అస్సలు బాగా అనిపించలేదు. కానీ తిన్న తర్వాత టేస్ట్ మాత్రం చాలా మంచిగుంది. ఇంకా నేనైతే కొంచెం అన్నం పెట్టేసుకొని తినేసిన. ఎందుకంటే రొట్టెలు 4 చేసేసిన. నా కొడుకు మళ్ళీ రేపటి నుంచి కాలేజీకి పోతే అదే హాస్టల్లో ఉంటాడు కదా. ఇంకా అందుకే రొట్టెలు తినడు కదా అనేసి ఇంక వాడినే తినమని చెప్పేసిన అనమాట. నేను కొంచెం అన్నం పెట్టేసుకొని తినేసిన. అయినా అన్నం మిగిలిపోతుంది ఇవాళ, రేపు మళ్ళీ కోళ్ళకి పెడతా. ఇంకా అంతే. ఎందుకంటే పొద్దున వండినా కదా అన్నం. పొద్దున అంటే 10 గంటలకు అట్లా వండినా, 11 గంటలకు. ఇంకా వచ్చేది ఎండాకాలం, ఎక్కువ అన్నం పెట్టిందంటే ఖరాబ్ అయిపోతుంది. ఇవాళైతే ఇంకా సన్న బియ్యం పెట్టేసిన. సన్న బియ్యం పెట్టినప్పుడైతే పానం కొట్టుకుంటుంది.
కంట్రోల్ బియ్యం అన్నా ఫ్రీగా వస్తాయి కాబట్టి కొంచెం కోళ్ళకి పెడితే ఏమనిపియదు. పప్పమ్మ నీ వీడియో తీయవే అంటే నాకసలు అర్థం కాదు. అది పట్టుకుంటుందో పట్టుకుంటలేదో. ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతుంటే చూస్తున్నా ముందరికి వెనకకి వచ్చేస్తుంది వీడియో. దానికైతే దెబ్బలు లేవు. కొంచెం మంచిగా కూర్చొని వీడియో తీయవే కొంచెం అంటే అస్సలు తీయదు. ఇంక 4 రొట్టెలైతే చేసేసిన. ఇంక మా వోళ్ళైతే తినేసిండ్రనమాట. ఇంకా అంతే. ఈ రోజుకి వీడియో ఇంతవరకే అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది. ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. కొంచెం ఏమన్నా టాపిక్ గురించి మాట్లాడుకుంటా పోతా గానీ, ఇంట్లో పనులే గదా! చేస్తున్నవే చెప్పేస్తూ పోతూ ఉంటే ఎంతవరకు చెప్తా చెప్పండి. ఇదే పని అనుకుంటా పోతా. చెప్పుకుంటూ పోతుంటే ఆ పని ఇంకా ముందరికి పోతూనే ఉంటది. వీడియోనేమో కొంచెం లాంగ్ పెట్టుకోవాలని. రొట్టెలు పొంగుతాయి చూడండి సూపరుంటాయి. ఆ రొట్టె పొంగుతున్నప్పుడు మంచిగా అనిపిస్తది. ఈ పాపమ్మ వీడియో అసలు మంచిగా తీయలేదు కదరా దేవుడా! నాకైతే వీడియో మాట్లాడుతుంటేనే వెనకకి ముందరికి ఇట్లా అయితుంది. ఇంక రేపంచి దాన్ని తీయమనడం కన్నా నేను తీసుకోవడమే బెస్ట్ అనిపించింది. వీడియో ఆపేయాలా నేను చదువుకోవాలి. నేను వీడియో ఆపేయాలా అని మొత్తుకుంటా ఉంది. సరేలే పోవే తల్లి బందేసి అనంగానే బందేసి వెళ్ళిపోయిందనమాట. ఇంటి నుంచి ఎవరో అరుస్తున్నారు. సౌండ్స్ వస్తున్నాయి. సరే కానీ ఇంక టమాటా కూర అయితే నేను చెప్పినా కదా! చేసేటప్పుడు మాత్రం అస్సలు నచ్చలేదు. తిన్న తర్వాత మాత్రం చాలా మంచిగుంది. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.